ఒకటవ ప్రశ్న, జావెలిన్ ఎక్కువ దూరం వెళ్ళాలి అంటే ఎన్ని డిగ్రీల కోణంలో విసరాలి? జావెలిన్ ఎక్కువ దూరం వెళ్ళాలి అంటే ఎన్ని డిగ్రీల కోణంలో విసరాలి? ఏ 45 డిగ్రీలు, బి 28 డిగ్రీలు, సి 65 డిగ్రీలు, డి 90 డిగ్రీలు. జావెలిన్ ఎక్కువ దూరం వెళ్ళాలి అంటే ఎన్ని డిగ్రీల కోణంలో విసరాలి? ఆన్సర్ ఏ 45 డిగ్రీలు. రెండవ ప్రశ్న, ఏవిటి అనగా? ఏవిటి అనగా ఏ ఆడిటరీ వెర్బల్ టెస్ట్, బి ఆడిటరీ విజువల్ టెస్ట్, సి ఆడిటరీ వెర్బల్ థెరపీ, డి ఆడిటరీ విజువల్ థెరపీ. ఏవిటి అనగా ఫుల్ ఫామ్ ఏంటంటే ఆన్సర్ సి ఆడిటరీ వెర్బల్ థెరపీ. మూడవ ప్రశ్న, స్మృతి ప్రక్రియలో దశ కానిది ఏది? ఏ గుర్తింపు, బి ధారణ, సి గుర్తుకు తెచ్చుకోవడం, డి ఎన్కోడింగ్. స్మృతి ప్రక్రియలో దశ కానిది ఈ కింది వాటిలో ఏది? ఆన్సర్ ఏ గుర్తింపు. మరి స్మృతి ప్రక్రియలో దశలు ఏమిటంటే ధారణ, గుర్తుకు తెచ్చుకోవడం, ఎన్కోడింగ్. నాలుగో ప్రశ్న, ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ అక్టోబర్ 5, బి సెప్టెంబర్ 5, సి నవంబర్ 5, డి ఆగస్ట్ 5. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆన్సర్ ఏ అక్టోబర్ 5. ఐదవ ప్రశ్న, బడ్జెట్ అనేది ఏ భాషా పదం? బడ్జెట్ అనేది ఏ భాషా పదం? ఏ ఇంగ్లీష్, బి గ్రీక్, సి లాటిన్, డి ఫ్రెంచ్. బడ్జెట్ అనేది ఏ భాషా పదం? ఆన్సర్ డి ఫ్రెంచ్ పదం. ఆరవ ప్రశ్న, బిగినర్స్కు ఈతలో ఇచ్చే క్యాప్ ఏది? బిగినర్స్కు ఈతలో ఇచ్చే క్యాప్ ఏది? ఏ వైట్, బి రెడ్, సి బ్లాక్, డి ఎల్లో. బిగినర్స్కు మొదట్లో ఈత స్టార్ట్ చేసే వాళ్ళకి ఇచ్చే క్యాప్ ఏది? ఆన్సర్ బి రెడ్ క్యాప్ ఇస్తారు. ఏడవ ప్రశ్న, వైద్య రంగంలో మొదటి నోబెల్ బహుమతి పొందిన భారతీయ ఎవరు? వైద్య రంగంలో మొదటి నోబెల్ బహుమతి పొందిన భారతీయ ఎవరు? ఏ డాక్టర్ వి వెంకటరమణ, బి డాక్టర్ అరవింద్ కరోనా, సి మేడం క్యూరీ, డి సివి రామన్. వైద్య రంగంలో మొదటి నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయ ఎవరు? వైద్య రంగంలో మొదటి నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు ఎవరంటే ఆన్సర్ బి డాక్టర్ అరవింద్ కరోనా. ఎనిమిదవ ప్రశ్న, ఆర్టీఈ 2009 ప్రకారం విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 తరగతులకు బోధన గంటలు ఎన్ని? ఆర్టీఈ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 తరగతులకు బోధన గంటలు ఎన్ని? ఏ 3000, బి 2400, సి 100, డి 800. ఆర్టీఏ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 తరగతులకు బోధన గంటలు ఎన్ని? బోధన గంటలు అంటే ఆన్సర్ డి 800 గంటలు. 9వ ప్రశ్న, ప్రతి సంవత్సరం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ జూలై 23, బి ఆగస్ట్ 23, సి జూన్ 23, డి నవంబర్ 23. ప్రతి సంవత్సరం జాతీయ
అంతరిక్ష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆన్సర్ ఆగస్టు 23. ఆన్సర్ బి. 10వ ప్రశ్న, ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏ రాష్ట్రంలో ఆవిష్కరించబడింది? ఎత్తైన అంబేద్కర్ విగ్రహం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆవిష్కరించబడింది? ఏ ఉత్తరప్రదేశ్, బి ఆంధ్రప్రదేశ్, సి వెస్ట్ బెంగాల్, డి తెలంగాణ. ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏ రాష్ట్రంలో ఆవిష్కరించబడింది? ఎత్తైన విగ్రహం ఏ రాష్ట్రంలో ఆవిష్కరించిందంటే ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్. 11వ ప్రశ్న, చంద్రుని అధ్యయనం ఇలా పిలువబడుతుంది? చంద్రుని యొక్క అధ్యయనాన్ని ఇలా పిలువబడుతుంది? ఏ హైదరాలజీ, బి సిరినాలజీ, సి చంద్రాలజీ, డి ఐవాలజీ. చంద్రునిపై అధ్యయనం ఎలా పిలువబడుతుంది? చంద్రుని అధ్యయనాన్ని ఎలా పిలువబడుతుందంటే ఆన్సర్ బి సిలినాలజీ. 12వ ప్రశ్న, హ్యాండ్బాల్ గేమ్లో కోర్టు యొక్క డైనాగల్ దూరం? హ్యాండ్బాల్ గేమ్లో కోర్టు యొక్క డైనాగల్ దూరం ఏ 55 మీటర్లు, బి 44.72 సెంటీమీటర్లు, సి 44.72 మీటర్లు, డి 45 మీటర్లు. హ్యాండ్బాల్ గేమ్లో కోర్టు యొక్క డైనాగల్ దూరం ఆన్సర్ 44.72 మీటర్లు. ఆన్సర్ సి. 13వ ప్రశ్న, పూర్వం ఫుట్బాల్ని కెమారీ అని ఏ దేశంలో అనేవారు? పూర్వం ఫుట్బాల్ని కెమారీ అని ఏ దేశంలో అనేవారు? ఏ చైనా, బి జపాన్, సి ఇంగ్లాండ్, డి అమెరికా. పూర్వం ఫుట్బాల్ని కెమారీ అని ఏ దేశంలో పిలిచేవారు? కెమారీ అని ఏ దేశంలో పిలిచేవారు అంటే ఆన్సర్ బి జపాన్. 14వ ప్రశ్న, సైట్ గ్యాలరీ అనే పదం ఏ గేమ్కి సంబంధించింది? సైట్ గ్యాలరీ అనే పదం ఏ భాషకు సంబంధించింది? ఏ గేమ్కి సంబంధించింది? సైట్ గ్యాలరీ అనే పదం ఏ గేమ్కి సంబంధించింది? ఏ ఫుట్బాల్, బి వాలీబాల్, సి సాఫ్ట్బాల్, డి బ్యాడ్మింటన్. సైట్ గ్యాలరీ అనే పదం ఏ భాషకు సంబంధించిందంటే ఆన్సర్ బ్యాడ్మింటన్. ఆన్సర్ డి. బ్యాడ్మింటన్ సంబంధించింది సైట్ గ్యాలరీ. ఆన్సర్ డి. 15వ ప్రశ్న, సాఫ్ట్బాల్ గేమ్ అవుట్ఫీల్డ్లో ఉండే క్రీడాకారుల సంఖ్య? సాఫ్ట్బాల్ గేమ్లో అవుట్ ఆఫ్ ఫీల్డ్లో ఉండే క్రీడాకారుల సంఖ్య? ఏ 2, బి 3, సి 5, డి 1. సాఫ్ట్బాల్ గేమ్లో అవుట్ ఆఫ్ ఫీల్డ్లో ఉండే క్రీడాకారుల సంఖ్య ఎంతమంది అంటే ఆన్సర్ 3. ఆన్సర్ బి. సాఫ్ట్బాల్ గేమ్లో అవుట్ ఆఫ్ ఫీల్డ్లో ఉండే క్రీడాకారుల సంఖ్య 3. ఆన్సర్ బి. 16వ ప్రశ్న, సర్వీస్ ట్రోఫీ ఏ గేమ్కి సంబంధించింది? సర్వీస్ ట్రోఫీ అనేది ఏ గేమ్కి సంబంధించినది? ఏ వాలీబాల్, బి టేబుల్ టెన్నిస్, సి బాస్కెట్బాల్, డి టెన్నిస్. సర్వీస్ ట్రోఫీ ఏ గేమ్కి సంబంధించింది? సర్వీస్ ట్రోఫీ అనేది ఏ గేమ్కి సంబంధించిందంటే ఆన్సర్ బాస్కెట్బాల్. ఆన్సర్ సి. బాస్కెట్బాల్కి సంబంధించింది సర్వీస్ ట్రోఫీ. 17వ ప్రశ్న, హాకీ గేమ్లో ఆడించే అధికారుల సంఖ్య? హాకీ గేమ్లో అఫీషియల్ సంఖ్య ఎంత? ఏ 3, బి 6, సి 4, డి 2. హాకీ గేమ్లో ఆడించే అధికారుల సంఖ్య? హాకీ గేమ్లో ఆడించే అధికారుల సంఖ్య ఎంతంటే ఆన్సర్ డి 2. 18వ ప్రశ్న, లాన్ టెన్నిస్ సర్వీస్ లైన్ ఏ 6.40 మీటర్స్, బి 5.40 మీటర్స్, సి 2.40 మీటర్స్,
డి 4.40 మీటర్స్. లాన్ టెన్నిస్ సర్వీస్ లైన్. లాన్ టెన్నిస్ సర్వీస్ లైన్ ఆన్సర్ 6.40 మీటర్స్. ఆన్సర్ ఏ. లాన్ టెన్నిస్లో సర్వీస్ లైన్ ఎంత ఉంటుందంటే 6.40 మీటర్స్. 19వ ప్రశ్న, ఫ్లాట్ మరియు డిస్క్ ఆకారం గల కణాలు. ఫ్లాట్గా మరియు డిస్క్ ఆకారం గల కణాలు ఏవి? ఏ డబ్ల్యూబీసీ, బి ఆర్బీసీ, సి ప్లాస్మా, డి ప్లేట్లెట్స్. ఫ్లాట్గా మరియు డిస్క్ ఆకారంలోని కణాలు ఏవి? ఫ్లాట్ మరియు డిస్క్ ఆకారంలో కణాలు ఏవంటే ఆన్సర్ బి ఆర్బీసీలు ఉంటాయి అలాగా, ఫ్లాట్ మరియు డిస్క్ ఆకారంలో. 20వ ప్రశ్న, రక్తంలో ప్లాస్మా శాతం ఎంత? రక్తంలో ప్లాస్మా శాతం ఎంత? ఏ 50-60%, బి 40%, సి 30%, డి 70%. రక్తంలో ప్లాస్మా శాతం ఎంత? రక్తంలో ప్లాస్మా శాతం ఎంత అంటే ఆన్సర్ ఏ 50-60% ప్లాస్మా శాతం రక్తంలో ఉంటుంది. ఆన్సర్ ఏ. 21వ ప్రశ్న, శ్వేత గ్రంథులు ఎన్ని రకాలు? శ్వేత గ్రంథులు ఎన్ని రకాలు? మానవ శరీరంలో శ్వేత గ్రంథులు ఎన్ని రకాలు? ఏ 3, బి 2, సి 5, డి 4. శ్వేత గ్రంథులు ఎన్ని రకాలు? శ్వేత గ్రంథులు ఎన్ని రకాలు అంటే ఆన్సర్ బి 2 రకాలు. 22వ ప్రశ్న, హైలం ఆకారం ఏంటి? హైలం ఆకారం ఏమిటి? హైలం ఆకారం ఏమిటి? ఏ యు, బి వి ఆకారం, సి ఓ ఆకారం, డి సి ఆకారం. హైలం ఏ ఆకారం ఉంటుంది? హైలం ఏ ఆకారం ఉంటుందంటే ఆన్సర్ హైలం ఆకారం బి వి ఆకారంలో ఉంటుంది. హైలం ఏ ఆకారంలో ఉంటుందంటే వి ఆకారంలో ఉంటుంది. ఆన్సర్ బి. 23వ ప్రశ్న, శిక్షణ పొందిన వ్యక్తుల్లో వైటల్ కెపాసిటీ. శిక్షణ పొందిన వ్యక్తుల్లో వైటల్ కెపాసిటీ ఎలా ఉంటుంది? ఏ 3-8 లీటర్లు, బి 3-5 లీటర్లు, సి 2-6 లీటర్లు, డి 2-5 లీటర్లు. శిక్షణ పొందిన వ్యక్తుల్లో వైటల్ కెపాసిటీ ఎలా ఉంటుంది? శిక్షణ పొందిన వ్యక్తుల్లో వైటల్ కెపాసిటీ ఎంత అంటే ఆన్సర్ 3-5 లీటర్లు. ఆన్సర్ బి. వైటల్ కెపాసిటీ 3-5 లీటర్లు. ఆన్సర్ బి. 24వ ప్రశ్న, ఒక నిమిషానికి బ్రీతింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఒక నిమిషానికి బ్రీతింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఏ 9-15, బి 7-8, సి 12, డి 30. ఒక నిమిషానికి బ్రీతింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది? ఒక నిమిషానికి బ్రీతింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే ఆన్సర్ సి 12. 25వ ప్రశ్న, చాపర్ ఆటలో ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఎవరు? చాపర్ ఆటలో ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఎవరు? చాపర్ ఆటలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు? ఏ కబీర్ దాస్, బి అక్బర్, సి బాబర్, డి ఔరంగజేబ్. చాపర్ ఆటలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరుంటే ఆన్సర్ చాపర్ ఆటలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి అక్బర్. ఆన్సర్ బి. చాపర్ ఆటలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి అక్బర్. 26వ ప్రశ్న, కొటారీ కమిషన్ని వేసిన సంవత్సరం. కొటారీ కమిషన్ వచ్చిన సంవత్సరం లేదా వేసిన సంవత్సరం? కొటారీ కమిషన్ వేసిన సంవత్సరం. ఏ 1964, బి 1984, సి 1978, డి 1975. కొటారీ కమిషన్ వేసిన సంవత్సరం. కొటారీ కమిషన్ వేసిన సంవత్సరం ఏదంటే ఆన్సర్ కొటారీ కమిషన్ 1964 వచ్చింది. ఆన్సర్ ఏ. కొటారీ కమిషన్ 1964లో వచ్చింది. 27వ ప్రశ్న, ప్రాచీన వ్యాయామ విద్యా చరిత్రలో ఎన్ని కాలాలుగా విభజించబడింది? ప్రాచీన వ్యాయామ విద్యా చరిత్రను ఎన్ని కాలాలుగా విభజించారు? ఏ 3,
బి 6, సి 4, డి 5. ప్రాచీన వ్యాయామ విద్యా చరిత్రను ఎన్ని కాలాలుగా విభజించారు? ప్రాచీన వ్యాయామ విద్యా చరిత్రను ఎన్ని కాలాలుగా విభజించారంటే ఆన్సర్ డి 5 రకాలుగా విభజించడం జరిగింది. 28వ ప్రశ్న, జర్మన్ జిమ్నాస్టిక్స్ గ్రంథ రచయిత ఎవరు? జర్మన్ జిమ్నాస్టిక్స్ గ్రంథ రచయిత ఎవరు? జర్మన్ జిమ్నాస్టిక్స్ గ్రంథ రచయిత ఎవరు? ఏ రూషో, బి లుడ్విగ్ జాన్, సి బేసిడో, డి గడ్స్మిత్. జర్మన్ జిమ్నాస్టిక్స్ గ్రంథకర్త ఎవరు? జర్మన్ జిమ్నాస్టిక్ గ్రంథకర్త ఎవరంటే ఆన్సర్ లుడ్విగ్ జాన్. ఆన్సర్ బి. జర్మన్ జిమ్నాస్టిక్స్ గ్రంథకర్త లుడ్విగ్ జాన్. 29వ ప్రశ్న, మొదటి బేస్ సంఖ్యల సగటు ఎంత? మొదటి బేస్ సంఖ్యల సగటు ఎంత? ఏ 8, బి 10, సి 4, డి 12. మొదటి బేస్ సంఖ్యల సగటు ఎంత? మొదటి బేస్ సంఖ్యల సగటు ఎంత అంటే ఆన్సర్ బి 10. 30వ ప్రశ్న, ఒలింపిక్స్ రద్దు చేసే సమయానికి ఎన్ని ఈవెంట్స్ ఉండేవి? ప్రాచీన ఒలింపిక్స్ను రద్దు చేసే సమయానికి ఎన్ని ఈవెంట్స్ ఉండేవి? ఏ 3 ఈవెంట్స్, బి 23 ఈవెంట్స్, సి 5 ఈవెంట్లు, డి 7 ఈవెంట్స్. ప్రాచీన ఒలింపిక్స్ను రద్దు చేసే సమయానికి ఎన్ని ఈవెంట్స్ ఉండేవి? ప్రాచీన ఒలింపిక్స్ను రద్దు చేసే సమయానికి ఎన్ని ఈవెంట్స్ ఉండేవంటే ఆన్సర్ బి 23 ఈవెంట్స్ ఉండేవి.